హలో గైస్, వెల్కమ్ టు ఉర్దూ వ్లాగ్స్. మన చరిత్రకు సంబంధించిన సంస్కృతి, సాంప్రదాయాలు, సామాజిక, ఆర్థిక విషయాలను తెలుసుకోవాలంటే మనకి ఆ చరిత్రలో రాయబడిన రిటర్న్ బుక్స్ లేదా మనం త్రవ్వకాలు జరిపినప్పుడు బయటపడిన అవశేషాలు, శిల్పాలు, కట్టడాలు వాటినన్నిటిని బట్టి మన చరిత్రలో ఏం జరిగింది, వారి యొక్క జీవనశైలి ఎలా ఉండేదని మనం తెలుసుకోగలుగుతున్నాం. మన మధ్యయుగం నుండే స్త్రీలు మంగళసూత్రాన్ని ధరిస్తున్నారని, అవును, ఈ విషయాన్నైతే మన ఓరుగల్ని పరిపాలించిన కాకతీయులు కాలం నాటి అద్భుత శిల్పాలతో చెక్కబడినటువంటి రమప్ప టెంపుల్లో ఉన్నటువంటి శిల్పాలను చూసి మధ్యయుగం నుండే స్త్రీలు మంగళసూత్రాన్ని ధరిస్తున్నారని చెప్పగలుగుతున్నాం. 2012లో యునెస్కో సైట్లో చేరి ప్రపంచ వారసత్వ హోదాను కలిగిన రమప్ప టెంపుల్ గురించి అయితే కొన్ని ఇంపార్టెంట్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓరుగల్ని పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయమే ఈ రమప్ప దేవాలయం. ఇది తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్కి 220 కిలోమీటర్లు, అలాగే వరంగల్కి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పలంపేట అనే గ్రామంలో ఉంది. ఇక్కడ ప్రధానంగా పూజించబడుతున్న దేవుడు శివుడు. అయినప్పటికీ దేవుడి పేరు మీదుగా కాకుండా ప్రధాన శిల్పి పేరు మీదుగా ఆలయం పేరు ఉండడం దీని యొక్క ప్రత్యేకత. 13-14 శతాబ్దంలో గణపతి దేవుడు ఈ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య నిర్మించారు. ఈ దేవాలయాన్ని ప్రధాన శిల్పి రమప్ప, అలాగే శివుడు లింగ రూపంలో పూజించబడడం ద్వారా రామలింగేశ్వర దేవాలయంగా కూడా పిలువబడుతుంది. ఈ దేవాలయం గోడలపై చెక్కబడిన అద్భుతమైన అందమైన నాగిని మదనిక శిల్పాలని చూసినట్లయితే ఆనాటి కాకతీయుల యొక్క శిల్పకళ నైపుణ్యం మనకు తెలుస్తుంది. అలాగే ఈ దేవాలయం వెలుపల ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది. నంది వైపు నుంచి నించుని మనం చూసినట్లయితే ఎటువైపు నుండి చూసినా నంది మన వైపే చూసినట్లు అనిపిస్తుంది. ఈ దేవాలయాన్ని ఆనుకుని ఉన్న కాకతీయుల కాలం నాటి రమప్ప చెరువు అయితే ఇప్పటికీ కూడా కొన్ని వేల ఎకరాల పంటలకు ఆధారంగా నిలుస్తుంది. కేంద్రం 2020 మన ఇండియా నుంచి రమప్ప దేవాలయాన్ని వారసత్వ కట్టడంగా గుర్తించడం కోసం 3 అంశాలను ఆధారంగా చేసుకొని యునెస్కోకు నామినేట్ చేయడం జరిగింది. 1 ఇసుకపై ఆలయాన్ని నిర్మించడం, 2 నీటిపై తేలియాడే ఇటుకలు గోపుర నిర్మాణం, 3 నిర్మాణంలో వాడిన రాళ్ళు ఇప్పటికీ రంగు కోల్పోకపోవడం. అయితే జూలై 25, 2021న రమప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదాను లభించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్.